నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కర్ణాటక నేతలు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చారు. అక్కడ వాళ్ళు 5వ తారీఖున అంటే జనవరి 5వ తారీఖు నుంచి ఈ మహాత్మా గాంధీ పేరు మార్చేసి విబిజీ రామ్జీ అనే కొత్త పేరు తీసుకొచ్చారు కదా, దీన్ని చట్టం కూడా చేశారు. దీని మీద వ్యతిరేకం వ్యక్తం చేయాలని 5వ తారీఖు నుంచి కాంగ్రెస్ నేతలందరూ కూడా నిరసనలు తెలియజేయాలని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ వచ్చినటువంటి కర్ణాటక కాంగ్రెస్ నేతలందరూ ఏం చేశారంటే, మా నాయకుడు డికే శివకుమార్ వెంటనే సీఎం అవ్వాలి. మీరు సిద్ధరామయ్యని 2.5 సంవత్సరాలు అన్నారు. ఆయన పదవీ కాలం పూర్తి అయిపోయినా కూడా ఇంకా ఆయన సీఎం సీట్ లోనే ఉన్నారు. మరి మా నాయకుడికి ఎప్పుడు సీఎం పదవి ఇస్తారు? మా నాయకుడికి పదవి ఇస్తారా ఇవ్వరా అంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా సిడబ్ల్యూసిలో గట్టిగానే నిరసనలు తెలియజేశారు. అది ఊహించని పరిణామంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై వాళ్ళని బయటికి పంపించే ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ మంత్రి హోమ్ మినిస్టర్ పరమేశ్వరన్ మద్దతుదారులు వీళ్ళందరూ కూడా, ఈ మంత్రి పరమేశ్వరన్ అలాగే మరికొంతమంది మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు డికే శివకుమార్ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని చాలా మంది బాగానే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సిద్ధరామయ్యకి ఒక వర్గం, డికే శివకుమార్కి ఒక వర్గం ఉంది. ఈ 2 వర్గాల వల్లే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందులో డికే శివకుమార్ పాత్ర చాలా ఎక్కువ ఉందని కాంగ్రెస్ కి తెలుసు. కానీ ఇప్పుడు డికే శివకుమార్ ని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే సిద్ధరామయ్య అలుగుతాడు, పైగా పార్టీ 2 ముక్కలు అయిపోతుందని భయంతో ఇప్పుడు కాంగ్రెస్ అలా చేయడం లేదు. ఏదో ఒక విధంగా డికే శివకుమార్ కి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్య పదవి మీద చాలా వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి. పైగా ప్రతి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఏ సభ జరిగినా సరే నేను ఈ పదవిలో పూర్తి కాలం ఉంటాను, 5 సంవత్సరాల పాటు ఉంటాను, ఆ తర్వాత అధిష్టానం డికే శివకుమార్ అయితే డికే శివకుమార్, లేకపోతే ఎవరు నియమిస్తే వాళ్ళకి బద్దుడినై పనిచేస్తానన్న విధంగా సిద్ధరామయ్య అంటున్నాడు. ఇలాంటి సమయంలో సిద్ధరామయ్యని గనక పదవి నుండి దింపేసి డికే శివకుమార్ ని కూర్చోబెడితే మళ్ళీ ఇప్పుడు సిద్ధరామయ్య ఒకవేళ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినా కూడా లోపాయికారికంగా మాత్రం ఖచ్చితంగా పార్టీని 2 ముక్కలు చేస్తారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ భయం. కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ఊహించిన షాక్ ఇస్తే, మరొక వైపు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గారు ఏమొచ్చేసి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా పీఎం అయ్యారో తెలుసుకోవాలి, ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థాగతంగా ఎంత బలంగా ఉన్నాయో తెలుసుకోవాలి, ఇకనైనా కాంగ్రెస్ లో పద్ధతులు మారాలి అంటూ ఆయన మరొక విధంగా షాక్ ఇచ్చారు. దాంతో నిన్న సోనియా గాంధీ అక్కడికి వచ్చారు, కానీ ఆవిడ అనారోగ్యం బాగోకపోయినా వస్తే వీళ్ళేమొచ్చేసి ఆవిడని మంచిగా చూసుకోకుండా ఇలా షాకుల మీద షాకులు ఇస్తూ ఈ విధంగా మళ్ళీ అనారోగ్యం పాలు చేసేస్తున్నారు.